చూస్తున్నారా? గురు పరంపర. ఒకసారి మనం ఫస్ట్ పూజ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ ప్రణవాక్షరం చేస్తాం. ఒకసారి ఇలా కూర్చొని భగవద్బంధువులకు ఆత్మనమస్కారం. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేసామంటే దక్షిణామూర్తి ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఎప్పుడు త్రాతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఎన్ని యుగాలు చెప్పండి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అయితే కృతయుగంలో దక్షిణామూర్తి, కృతయుగంలో గురుస్థానాన్ని అలంకరించిన వారెవరు? దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఎవరైనా సాక్షాత్గా పరమేశ్వరుడు. ఎవరు? పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుని గురించి ఎందరో మహానుభావులు కొన్ని లక్షల వేల సంవత్సరాలు తపస్సు చేశారు. అందిన వారికి అందింది, అందని వారికి అందలేదు. ఒక నలుగురు మహర్షులు అందరు కలిసి వెళ్తారు. ఎవరి దగ్గర? ఈ యొక్క విష్ణువు దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి స్వామివారి దగ్గర మనం ఆ యొక్క జ్ఞానాన్ని పొందాలి అని వెళ్తే పరమేశ్వరుడి దగ్గరికి పార్వతీదేవితో కూర్చొని మాట్లాడుతూ ఏదో సరదా సమయానం కాకుండా నవ్వుతూ ఈ మహర్షులంతా వెళ్ళేసి వీడు తెల్లంతో ఉండి ఇకైకలు పక్కపక్కన వాడు మనకేం కూడా చెప్తాడు అని అనిపిస్తుంది. అనిష్టం మరి ఆది దంపతులు అన్నప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఓపుకుండా కూర్చోవాలి. మరి వాళ్ళ మాట అయిపోయిన తర్వాత అమ్మేనా చెప్తే నానేనా, సరే వీళ్ళు ఋషులు కదా మేము పెద్దవాళ్ళు అనే భావంతో అక్కడికి వెళ్ళిపోయి మహావిష్ణువు మరి అక్కడ లక్ష్మీ సమేత, అక్కడ లక్ష్మీ సమేత, మళ్ళీ అక్కడ సేమ్ ఇదే మాట అక్కడ మళ్ళీ రిపీట్. సరే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడ తిరిగి పోతే మళ్ళీ ఎక్కడికి పోయారు? బ్రహ్మదేవుడు. మరి అక్కడ ఎవరున్నారు? సరస్వతి బ్రహ్మ. హిరణ్య గర్భాయ నమః అంటే హిరణ్య గర్భుడు అంటే ఎవరు? బ్రహ్మే. కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా చూసి ఇచ్చి అసలు మనకు అదే వద్దే వద్దు అని చెప్పి నడుచుకుంటే అప్పుడు పరమేశ్వరుడికి కొంచెం జాలి కలిగి వీళ్ళని కొంచెం జ్ఞాన మార్గంలో తేవాలి, వీళ్ళు ఇదే పరిస్థితుల్లో లేవు అని భావంతో అప్పుడు దక్షిణామూర్తిగా అంటే చిన్న బాలుని
జ్ఞానం ఎంత గొప్పదో చెప్పడానికి ఒక బాలుడిగా దక్షిణ వైపు ముఖం పెట్టుకొని అహంకారం అనేటువంటి దాన్ని కింద ఒక చిన్న బొమ్మ రాక్షసుని బొమ్మలాగా చేసి దాని మీద కాలు పెట్టి ఇలా నొక్కుతున్నట్టుగా కూర్చున్నాం. ఏం మళ్ళీ మాట లేదు, మాట్లాడుకోవడం లేదు, ఏమీ లేదు. అలాగే చూస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఈ మహర్షులంతా కూడా అక్కడికి వస్తుంది, వెళ్తూ ఉంటే దక్షిణామూర్తి చూస్తాడు. దక్షిణామూర్తి ఎలా చూస్తున్నాడు అంటే అర్ధ కనపడినాడు కదా, అర్ధ యొక్క ధ్యానంలో అంటే అర్ధభాగం ఆ ధ్యానంలో చూస్తున్నాడు. ఎంతో సౌందర్యవంతంగా ముఖంలో ఎంతో కాంతి కనపడుతుంది. ఏ చెట్టు కింద కూర్చున్నాడు? మర్రి వృక్షం. మర్రి వృక్షం అంటే ఏంటి? అన్నింటిలో పెద్దది ఏదైనా వృక్షం మర్రి వృక్షం. మర్రి వృక్షం అంటే ఊడలు ఎంతో పెద్దగా ఉంటాడు. దాని కింద కూర్చుని ఉండగా అప్పుడు వీళ్ళు ఈ మహర్షులు అక్కడికి వెళ్ళేసి ఎవరో ఇక్కడ ఒక బాలు కూర్చున్నాడు, సాక్షాత్ ఈయన వల్ల మనకేమైనా మేలు జరుగుతుందేమో అని చెప్పి అడుగుదామని వస్తే దక్షిణామూర్తి ఎలాగే ఉనుకులేదు పలుకులేదు. అలాగే కూర్చుంటే ఇక్కడ మనకి చెప్పగలిగే శక్తి దగ్గర చెప్పి వాళ్ళు కూడా కూర్చున్నారు. కూర్చొని స్వామి 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 ఏమి అయితే మనం కూడా మౌనంగా కూర్చున్నామని చెప్పి మౌనంలో కూర్చోగల వెంటనే దక్షిణామూర్తి అలాగా ఆ యొక్క మౌనంతో వాళ్ళకి జ్ఞానోపదేశం చేశారు. మౌనంతో జ్ఞానోపదేశం చేశారు. ఎవరికి చేశారు? వచ్చినటువంటి మహర్షులు కూడా ఎవరు? సనకత సనాతన ఏం పేరేంటండి? సనకత సనంద వాళ్ళు మొత్తం దాంట్లో వాళ్ళందరూ కూడా ఏది ఉనికి లేదు, మాట లేదు, ఒక జ్ఞాన నేత్రం ద్వారా అప్పుడు వాళ్ళు మహర్షులు అయిపోయారు. అప్పటి నుంచి త్రేతాయుగం అంతా అంటే కృతయుగం మొత్తం కూడా దక్షిణామూర్తినే. అప్పుడు హరిశ్చంద్రుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు, పెద్ద పెద్ద మహానుభావులు అందరూ ఉన్నారు. కానీ గురుస్థానం ఎవరిది? దక్షిణామూర్తికి ఆ వరం ఉంది. కాబట్టి విశ్వామిత్రుడు మహర్షి, వశిష్ఠ మహర్షి. ఈశ్వరుడు అంటేనో మనకి ద్వాపరయుగం వస్తుంది. కానీ ఆయన అప్పుడు వశిష్ఠుడు ఉన్నాడు, ఆ వశిష్ఠుడు ఇంకా రాలేదు. ఓన్లీ విశ్వామిత్ర మహర్షి ఉన్నాడు. ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడి యొక్క కాలం, ఇప్పుడు కృతయుగంలో. ఇప్పుడు ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో ఎవరు గురువు చెప్పండి? మీకు ఎవరికి 2-3 సార్లు చెప్పారు కదా. ద్వాపరయుగంలో గురువు ఎవరు చెప్పారు కదా? మరి త్రేతాయుగంలో ఎవరు గురువు? త్రేతాయుగంలో గురువు కూడా మీకు చెప్పారు, మీకు కూడా చెప్పారు. త్రేతాయుగంలో ఎవరు గురువు అండి? ఎస్ కరెక్ట్ అండి, 100కు 100. దత్తాత్రేయుడి అవతారంలో ఆయన వస్తారు. వచ్చి సతీ అనసూయ, అత్రి మహాముని, అత్రి మహర్షి, వాళ్ళిద్దరికీ ఎంతో గొప్ప భక్తులు. సంతానం లేకపోవడం వల్ల ఆమె ఎంతో పవిత్రమైనటువంటి మనస్సు కలిగి ఒకరోజు నారద మహామునింద్రుడు ఆ యొక్క మహాలక్ష్మి అయినటువంటి గౌరీదేవి దగ్గరికి వెళ్ళి, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, అట్లాగే సరస్వదేవి దేవి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతివత్తంలో ఒక ఉత్తమైనటువంటి ఇల్లాలు ఉందండి అన్నాడు. ఇల్లాలు ఉత్తమమైన ఇల్లాలు ఉంటే మేమే ఉండాలి కదా. లక్ష్మీ సరస్వతి ఎవరు? లక్ష్మీ సరస్వతి పార్వతి. మరి మేమే ఉండాలి కదా, మాకన్నా ఇంకా ప్రతివత్తులు ఎవరు ఉన్నారు? దేవతలు కూడా కదా. అంటే లేదమ్మా, ఇంకా ఉత్తమోత్తమరాలు కావాలి ఎవరు? సావిత్రి